దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టులవి అధునాతన టెక్నాలజీ లేకున్నా అద్భుతమైన జలాశయాలు నిర్మించారు. మేజర్, మీడియం అని లేకుండా ఆనాటి నిర్మాణాలన్నీ దృఢంగా నిలబడ్డాయి. స్థాయికి మించి వరద వచ్చినప్పటికీ తట్టుకున్నాయి. కానీ కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన 4 ఏళ్లకే కుంగిపోయింది. అప్పటి ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం, కొందరు ఇంజనీర్ల ధనదాహం వల్ల 1,00,000 కోట్లకు పైగా ప్రజల సొమ్ము నీళ్లలో పోసినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా బేసిన్ కు భారీ వరదొస్తోంది. ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన వర్షంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు కెపాసిటీకి మించి ప్రవాహం వచ్చింది. దీంతో కృష్ణా, గోదావరి నదుల మీద నిర్మించిన ప్రాజెక్టుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఆయా ప్రాజెక్టులకు ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ నీరు వచ్చినా తట్టుకుని నిలబడ్డాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులైన నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్ కింద పోచారం, కడెం వంటి ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కృష్ణానదిపై రాష్ట్రంలో ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాల 1981లో మొదలైన నిర్మాణం 1995లో పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల వరద వస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలందిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు భారీ వరద నీటి ప్రవాహానికి అడ్డంగా స్థిరంగా నిలిచిపోయింది. మొదట విద్యుత్ ప్రాజెక్టుగా చేపట్టి ఆ తర్వాత మార్పులు చేసి బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా మార్చారు. 1960లో నిర్మాణం మొదలు పెడితే 1980లో పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఏటా ఈ ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు దిగువకు వెళ్తుంటాయి. నిర్మాణంలో నాణ్యత, పక్కా డిజైన్లు, నిర్వహణతో శ్రీశైలం జలాశయం ఎక్కడా చెక్కు చెదరలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 1955లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పనులు ప్రారంభిస్తే 1967లో పూర్తి కాగా కాల్వలకు నీళ్లు విడుదల చేశారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. స్వాతంత్ర్యం తర్వాత హరిత విప్లవంలో భాగంగా కేవలం నీటిపారుదల కోసమే చేపట్టిన ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల వరదొస్తున్నా ఎలాంటి అవాంతరాలు లేకుండా స్థిరంగా ఉందంటే అందుకు అప్పటి ఇంజనీర్లు, ప్రభుత్వాల నిబద్ధత కారణమని అంటున్నారు ఎక్స్పర్ట్స్. భారీ రాళ్లను వినియోగించి నిజాం కాలంలో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు నేటికి చెక్కు చెదరలేదు. 1923లో ఈ ప్రాజెక్టు ప్రారంభమై 1931లో పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు ఎప్పుడూ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తుంటాయి. అయినా ప్రతిసారి తట్టుకుని నిలబడుతుంది. ఇక ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా చెప్పుకునే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 1963లో ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేస్తే 1978లో పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు 60 ఏళ్లు పూర్తి చేసుకున్నా పూడిక సమస్య తప్ప ఇతర ఇబ్బందులు ఏమీ లేవు. గోదావరి నుంచి ఎన్ని 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చినా తట్టుకుంటోంది. అటు ఎల్లంపల్లికి కూడా 1,00,000 క్యూసెక్కుల వరదొస్తుంది. ఇటీవలి వర్షాలకు భారీగా వరదొచ్చినా ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా రాలేదు. 2004లో అప్పటి సీఎం వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే 2016లో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ఒక 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు నిలబడింది. ఈ భయంకరమైనటువంటి వరదకి కడెం ప్రాజెక్టు దాదాపు 75 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ప్రాజెక్టు అది నిలబడింది. ఈ విధంగా శ్రీరామ్ సాగర్ 1960వ దశకం, నాగార్జున సాగర్, శ్రీశైలం కేవలం 4 సంవత్సరాల్లోనే 3 బ్యారేజీల్లో భయంకరమైనటువంటి విపత్తులు సంభవించాయని చెప్పేసి మనకి ఈ ఘోష్ కమిషన్, ఏకసభ్య కమిషన్, సుప్రీంకోర్టు జడ్జి పినాకిని చంద్ర ఘోష్ కమిషన్ నివేదిక చెప్తా ఉంది. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు పోచారం 1917లో మొదలుపెట్టి 1922లో నిజాం కాలంలో నిర్మించగా ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి 100 ఏళ్లకు పైగా పూర్తయింది. 70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో తట్టుకునే సామర్థ్యం ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు 1,50,000 నుంచి 1,80,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా తట్టుకుంది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు అవుట్ సామర్థ్యం 3,00,000 క్యూసెక్కులైనా కొన్నేళ్లుగా అంతకు మించిన ఫ్లో వస్తోంది. కొన్నిసార్లు గేట్లు తెగిపోతాయన్నట్లు అనిపించినా అంచనాలు తలకిందులు చేసి నిటారుగా నిలబడింది. దీన్ని 1949-65 మధ్య పూర్తి చేశారు. ఇన్ని ప్రాజెక్టులు 1,00,000 క్యూసెక్కులను, ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ నిలబడితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్మించిన ఒకే ఒక్క కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన 4 ఏళ్లకే కుంగింది. బ్యారేజ్ల పేరుతో జలాశయాలను నిర్మించి సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడమే కాకుండా డిజైన్, నిర్మాణం, నిర్వహణలో అడుగడుగునా లోపాలు బయటపడ్డాయి. దశాబ్దాల కింద ఇప్పుడున్న టెక్నాలజీ లేకున్నా నిర్మించిన ప్రాజెక్టులు అప్పటి అధికారుల నిబద్ధతకు, ప్రభుత్వాల పట్టుదలకు సజీవ సాక్ష్యంగా నిలబడ్డాయని ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం,
అధికారుల అవినీతి దాహంతో ప్రాజెక్టులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా డిజైన్లు, నిర్వహణలో లోపాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చంతా నీళ్లలో పోసినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు మేం కేసీఆర్ మా పైన ఉక్కుపాదం మోపి ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ప్రతి సూక్ష్మ అంశంలో, పెద్ద విషయాల నుంచి సూక్ష్మ అంశం వరకు కూడా ప్రతి దాంట్లో కేసీఆర్ ప్రత్యక్షమైనటువంటి జోక్యం వల్ల, కేసీఆర్ ప్రత్యక్షమైనటువంటి ప్రమేయం వల్లనే మేము తగినట్టుగా వ్యవహరించలేకపోయాం. మేము పేర్కొన్నటువంటి డిజైన్లు కానీ, మేము పేర్కొన్నటువంటి విషయాలు కానీ ఎక్కడ కూడా కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కార్యాచరణ ఇతనుగా చేయాల్సింది, కార్యాచరణ ఇంజనీర్లకు స్వేచ్ఛగా వదిలేయాలి. కానీ అలాంటి కార్యాచరణలో కూడా ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి వాడుగా ఇంజనీర్లందరినీ మొత్తం అసలు పనికి రాకుండా చేసి వాళ్ళను ఖాళీ చేసేసి ఇతను ఆ పాత్ర పోషించాడని చెప్పేసి ఘోష్ కమిషన్ చెప్పింది. ఇంజనీర్లు కూడా అదే విషయం చెప్పారు. భవిష్యత్ తరాల బాగు కోసం ఆలోచించినప్పుడే ప్రాజెక్టులు మనుగడ సాగిస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ప్రాజెక్టులు కట్టాలని సూచిస్తున్నారు.